చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని. నాకేమో నిన్న రేపు ఆదివారం కదమ్మా, రేపు రెస్ట్ తీసుకో, రేపు రావద్దులే హాస్పిటల్కి అని చెప్పారు. సరే బాగుంది కదా, ఆదివారం కదా, పిల్లలతో కూడా గడపచ్చులే, మధ్యాహ్నం దాకా రెస్ట్ తీసుకొని అని అనుకున్నా. అయితే ఇంతలోనే ఫోన్ చేసి నేను చేసుకున్న అదృష్టమో దురదృష్టమో ఏమో నాకు తెలియదు కానీ రమ్మని చెప్పి మళ్ళీ ఫోన్ చేశారు. హాస్పిటల్ అంటే నాకు ఇంట్రెస్టే కాబట్టి ఇంకా గబగబా లేచి 8:30-9 అలా అయిపోయింది టైము. గబగబా లేచి తలస్నానం చేసి పూజ చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకున్నానా. తర్వాత మైండ్ మాత్రం రిలాక్స్ అవ్వాల, ఫ్రీ అవ్వాల, ఇంకా కోలుకోవట్లా. ఇదేంటి డ్యూటీకి రావద్దన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు డ్యూటీకి రమ్మన్నారు కదా అని చెప్పి ఆలోచనలో పడుతూ ముందు మైండ్ని రిలాక్స్ చేసేద్దామని చెప్పి అంటే ప్రిపేర్ అయిపోయాను కదా. రేపు ఇవాళంతా ఆదివారం సెలవు, ఇంట్లోనే రెస్ట్, పడుకుందాం, మంచానికి సెలవు ఇవ్వకూడదు, మంచానికి రెస్ట్ ఇవ్వకూడదు అని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నాను కదా. దానిలో నుంచి బయటపడడానికి వేడిగా కాఫీ పెట్టేసుకొని తాగేశాను. పిల్లలేమో బయట ఆడుకుంటూ ఉన్నారు. ఇవాళ ఏంటంటే ఆదివారం మామూలు టైంలో పిల్లలందరూ కూడా ఏం చేస్తారంటే చకచక తొందరగా లేచిపోయి గబగబా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా. మా పిల్లలు ఆపోజిట్లో మిగతా అన్ని రోజుల్లో లేటుగా లెగుస్తారు, ఆదివారం మాత్రం తొందరగా లేచి రెడీ అయిపోయి వాళ్ళ నాన్న స్వామిపేటం దగ్గరికి వెళ్తామని చెప్పి వెళ్ళిపోయారు. దాని నిమిత్తంగా ఇక్కడ వీడియోలో వాళ్ళు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారంటే మా ఇంటి దగ్గరే పీఠం, ఇంకా ఆ స్వామికి కూడా ఆదివారం రెస్టే కదా, సో ఆ స్వామితో పాటు ఆ పీఠం దగ్గరే ఉండిపోయారు, ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చేలోపు నేను ఇంకా నాకు డ్యూటీ ఉంది కదా అని చెప్పి గబగబా ఆ క్యారెట్ అంతా తురిమేసుకొని గబగబా వంట అయితే చేసేసుకుంటున్నాను. ఈ గ్యాస్కి ఒక మాయరోగంలేండి, ఒక్కోసారి బాగానే వెలుగుతుంది, ఒక్కోసారి గ్యాస్ అయిపోయిందా ఏంటి అసలు వెలగట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఇది చూసారా, చేయవలసిన పని మానేసి మిగతా పనులన్నీ చేస్తూ ఉంటాను. గబగబా చేసుకొని ఇప్పటికే లేట్ అయిపోతుంది, 10 అలాగైపోతుంది, 10:15 10:30 కల్లా ఆ డ్యూటీలో ఉండాలి కదా అని చెప్పి ముందు చేయాల్సిన పని గబగబా చేయకుండా అన్నీ నీట్గా ఉండాలి. ముందు మన చుట్టూరు గబగబా అన్నీ చదువుకోవాలి. ఈ పనితో పాటు ఆ పని కూడా చేసుకోండి, ఈ పని చేసుకొని పక్కన పడవచ్చు కదా, అలా కాదు. నువ్వు చుట్టూ ఉన్న పరికరాలు మొత్తం శుభ్రం చేసేసుకోవాలి, అప్పుడే వెళ్ళాలి ప్రశాంతంగా అనుకున్నప్పుడు కొద్దిగా ముందుగా లేవాలి. నా దరిద్రాన్ని కొద్దీ ముందుగా లేవకుండా 8:30 అలాగైపోయి నాకు లేచాను. ఇంకా అప్పటికప్పుడు పరుగులుగా ఇంకా తురిమితే తొందరగా వేగుతాయి కదా క్యారెట్, అందుకని చెప్పి అలా వేయించుకున్నాను. ఈ కొబ్బరి చెప్ప ఎక్కడిది ఏంటనేది మీకు నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను, దేనికి ఉంచాను అనేది. ఇంకా కొద్దిగా తాలింపు బాగా వేసుకొని దాంట్లో కొంచెం వాము జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది కదా క్యారెట్కి అని చెప్పి. ఇక అన్నం అయితే ఓ పక్క విజిల్ వచ్చేస్తూ ఉంది, అన్నం ఉడికిపోయింది, మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక నేనైతే క్యారేజ్కి బాక్స్ కట్టేసుకుంటున్నాను. నార్మల్ డేస్లో అయితే సండేలో మాకు బిర్యానీ తీసుకునేవాళ్ళు మా డాక్టర్ గారు, అంటే మేము అడిగేవాళ్ళం బిర్యానీ కావాలి సార్ ఇప్పించండి అని. లేదంటే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి సెలవు పడిపోయిద్ది కదా, ఇక మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చేసి తింటామనే ఉద్దేశంతో ఇంకా నేను క్యారేజ్ తీసుకెళ్లేదని కాదు. ఈరోజు ఏంటంటే ఇంకా నువ్వు ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది, 5 అలాగ అయిపోతుంది అని అన్నారు. అందుకని క్యారేజీ కూడా కట్టుకొని గబగబా ఇంకా రెడీ అయిపోయి ఇలా డ్యూటీకి వెళ్ళిపోతూ ఉన్నాను, డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక వెళ్ళిపోతూ ఉన్నాను. చూసారు కదా, అసలు వెళ్ళేవలసిన మూడ్ లేదు, కానీ ఆ ఒక్క కాఫీతో నాకు మళ్ళీ రిలాక్స్ అయిపోయి నా పని అంతా చకచకా చేసేసుకొని వచ్చేసాను డ్యూటీకి వచ్చి డ్యూటీలో వర్క్ అంతా కూడా అయిపోయింది. నా అదృష్టమో దురదృష్టమో అని ముందే అన్నాను కదా, అదృష్టమే ఎక్కువగా ఉంది. డ్యూటీ అయితే మధ్యాహ్నం 2-2:30 కల్లా అయిపోవడంతో ఇంకా నేను మార్కెట్లో కూరగాయలు తీసుకుంటాకి వెళ్తున్నాను. నార్మల్ డేస్లో అయితే సండే అసలు మార్కెట్లో కూరగాయలు ఉండవు, అలాంటిది మాత్రం ఈ సండే నా అదృష్టం కొద్ది కూరగాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే టమాటాలు భలే ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి కదా, సో అందుకని చెప్పి నేనైతే టమాటాలు తీసేసుకుంటా ఉన్నాను. ఆ టమాటాలు తీసేసుకొని ఇక నేను చేతులు ఇలా పట్టేసుకున్నాయి. నా దగ్గర నుంచి అమ్మో నువ్వు ఎంత బరువు మోస్తున్నావో అని చెప్పి నా పెద్ద కొడుకు వచ్చి సంచి తీసుకొని వెళ్ళిపోయాడా. ఏంటి అంటే ఒక 10 మెట్లకి వచ్చాడు తోడు. 10 మెట్లు కానించి మొత్తం ఏదో కింద నుంచి మోసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. మోసింది కాక అమ్మ వీడియో నేను బాహుబలి ఇలా బిల్డప్ ఇస్తా అని చెప్పి అంటాడు. ఇక్కడ చూడండి, నేనే బాహుబలి అని ఎగురుతానమ్మా, నువ్వు నీట్గా తీయని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చాడు. సర్లేరా బాహుబలి వేరా నువ్వు, మన ఇంటికి పెద్ద బాహుబలిరా అని చెప్పి నేను కూడా వాడికి చెప్పి లోపల పెట్టమ్మా సంచి, నాకు అందులో పాలు ఉన్నాయమ్మా, కాఫీ పెట్టు బంగారు తల్లి అంటే
వాడేమో చక్కగా కాఫీ పెట్టిస్తాడు. నాకు నిజంగా ఆడపిల్ల అయి ఉంటే మాత్రం నాకు ఎలా సాయం చేయాలో, అమ్మని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాడు నా పెద్ద కొడుకు మాత్రం. నిజంగా మా అమ్మని నేను ఎలా చూసుకునేదాన్నో నా కొడుకు నన్ను అలా చూసుకుంటాడు. నిజంగా అలాగే అనిపించింది. ఒక్కోసారి మగపిల్లలైనా సరే ఆడపిల్లలా ఉంటే ఆడపిల్లలు లేని లోటు మగపిల్లలు తీర్చేస్తారు, అంతే కదా. అలాగా ఇగోండి ఆ ముడి అయితే ఇవ్వడం రాలేదు వాడికి, పాలు ప్యాకెట్ ఇంక నేను ముడి ఇప్పిస్తే చక్కగా నాకు కాఫీ పెట్టిచ్చేసాడు. 1-2 మెట్లు కాదు, 1-2 బిల్డింగ్లు అంతస్తులు కాదు కదా, 170 మెట్లు ఎక్కాలి కదా. అవి ఎక్కువ వచ్చేపాటికి డ్యూటీ అంతా చేసుకొని వచ్చి డ్యూటీ నుంచి మార్కెట్కి వెళ్ళి మార్కెట్ అంతా తిరిగి వచ్చేపాటికి బేబస్తంగా కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. దాంతో అలాగా అక్కడే కూర్చునిపోయాను, లోపలికి కూడా వెళ్ళలేదు. ఇక వీడు ఆటలు చూడండి, చెప్పులతో ఎలా ఆడుతున్నాడు. అరే నేను వీడియో తీస్తున్నాను అనగానే చెప్పులు ఇసిరి కొట్టాడు. వాళ్ళకి తగులుతాయిరా అని చెప్పి గసిరితే అలా వదిలేశాడు ఇంక చెప్పుల్ని. తర్వాత మళ్ళీ బొంగరాలు ఆట ఆడుతూ ఉన్నారు. నా కాఫీ తాగడం అయితే ఇంకా అవ్వలేదు. అప్పటికప్పుడే ఎన్ని రకాల ఆటలు ఆడుకుంటారు, ఎన్ని మైండ్ సెట్లుగా ఉంటారు కదా, అప్పటికప్పుడే కష్టమైన సుఖమైన బాధ అయినా అన్ని ఆటల్లోనే తీర్చేస్తారు. ఏడిచిన వాళ్ళు కాసేపట్లో నా వీడియోకి వచ్చి స్టిల్స్ ఇస్తూ ఉన్నారు. నేను కూడా వీడియో తీసుకుంటా ఉన్నాను రా అని. ఇంక ఈ పెద్దోడు ఉన్నాడు చూసారు, గడు పిన్ని నన్ను తీ మాకు పిన్ని వీడియో అని చెప్పి వెళ్ళి దాక్కుంటా ఉన్నాడు. తర్వాత చూడండి ఎలా కొట్టుకుంటా ఉన్నారో, ఒకరి మీద ఒకరు పడిపోయి ఆటలాడి అబ్బాబ్బాబ్బా ఏం అల్లరి చేశారులేండి. ఇక్కడ కాదులే అని చెప్పి కాఫీ తాగేసి కాసేపు రిలాక్స్ అయిపోయి బయటకు వచ్చి కూర్చున్నానా. ఇక్కడ కూడా వచ్చేసారు, వీళ్ళ గోలు తట్టుకోలేక సరే అని కూర్చున్నాను కదా. వచ్చి అమ్మ పైకి రా అమ్మ, మొక్కలు పీకుతాను అన్నావు కదా, ఎప్పటి నుంచో చెప్తున్నావు కదా అని చెప్పి అన్నారు. సర్లే పాపం వాళ్ళు ఆడుకోవడానికి ఓపెన్ ప్లేస్ లేదు కదా అని చెప్పి ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి కదా చూసారా. అంటే పైన పించింగ్లో నుంచి అదంతా కూడా సిమెంట్ చేసి ఉన్నారు ఆల్రెడీ. సిమెంట్ చేసి ఉన్నా కూడా కొంచెం పగిలి ఆ మట్టిలో నుంచి వర్షం నీళ్ళకి చల్లదనానికి, కొండ చల్లదనానికి మొక్కలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇక అందుకని ఇంతకు ముందు ఎప్పుడు నేను తీయలేదు. ఈ ప్రతిసారి మా తోటకోళ్ళు, మా బావగారు, మా అత్తగారు వీళ్ళే తీసుకున్నారు. సరే పిల్లలు ఆడుకుంటారు కదా అని ఈసారి అయితే నేను వచ్చి తీస్తున్నాను, ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి. ఇంకా అలాగా కాసేపు నా బాడీకి పని చెప్పాను, నా చేతులకి పని. ఇంకా నాతో పాటు నేను ఒకదాన్నే కాదులేండి, నా 4 పిల్లలు చేస్తూనే ఉన్నారు. వీడే కాస్త ఎక్కువగా చేశాడు. రాజుగాడు చెప్పాను కదా, నాకు ప్రతి దానికి మంచి సపోర్ట్గా ఉంటాడు నా పెద్ద కొడుకు మాత్రం. నిజంగా మా వెంకీ అంత సపోర్ట్గా ఉంటారు, మా స్వామితో పాటుగా వీడు కూడా నాకు అంత సపోర్ట్గా ఉంటాడు. ఇక వేణుగాడైతే తొందరగా వినడు, ఎక్కువ అల్లరి చేస్తాడు. ఇంటి మొత్తానికి చిన్నోడు కాబట్టి కాస్త అల్లరిగా, కాస్త ఆటగాయితనంగా ఉంటాడు. ఆయన ఏజ్ కూడా కొద్దిగా చిన్నదే అని నేను కూడా చెప్పను. ప్రతిదానికి వీడు అదే అంటాడు, ఏంటో మా తమ్ముడికి తమ్ముడికి కూడా చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. పోనీలేరా చిన్నోడు కదరా, నువ్వు పెద్దోడు కదరా అంటే సర్లే అమ్మా అని చెప్పి కాంప్రమైజ్ అవుతాడు. వచ్చాడు మా చిన్న మహారాజు కంత్రిగాడు. వచ్చి ఏం చేస్తాడు చూడండి, అడు తిరిగి ఇటు తిరిగి ఇది అంటే మాకు చెప్తాడు పని, పెద్ద పోటుగాళ్ళలాగా, పెద్ద ఏదో చేసేవాళ్ళలాగా. ఒక్క పని కూడా చేయడు, అలా నించొని చూస్తూ ఉంటాడు. ఒక్క గసురేపాటికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు కిందకి. ఇంకా దాంతో మేమిద్దరం ఇక చకచకా చేసుకుంటూ ఉన్నాము. ఇంకా మళ్ళీ వచ్చి అలుగుతూ ఉంటాడు, కూర్చొని మూలుగుతూ ఉంటాడు. చూసారు కదా, అలా వచ్చి కాసేపు ఉంటే గసిరాను గట్టిగా, నువ్వు చెయ్యినప్పటికి ఎందుకు రాను వెళ్ళిపోరా అంటే అప్పుడు వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ వస్తూ ఉంటాడు, మళ్ళీ వెళ్తూ ఉంటాడు. అలాంటోడు మా చిన్నోడు, భలే కంత్రి వాడు. కాసేపు అయితే చూడండి, నెక్స్ట్ క్లిప్లో మీరు చూద్దరు. కానీ మొత్తం అయిపోయినాక వచ్చి కూర్చొని అలుగుతూ ఉంటాడు, మీరే చేసేసారుగా మొత్తం, నేనేం చేయలేదు. కానీ ఇక లాస్ట్లో మా పెద్దది రాజీ వచ్చి పిన్ని అని చెప్పి చూస్తూ ఉంది. ఏంటి చూస్తున్నావు, నువ్వు ఆడుకుంటావు కదా తీవే అంటే నేనేం చేస్తాను పిన్ని అని చెప్పి, సరే నువ్వు ఏడో మాకులే పిన్ని నేను చేస్తాలే అని చెప్పి చీపురు పట్టుకొని ఏదో అలా చూశారు కదా, అలా ఊడుస్తూ ఉంది. మొత్తానికి ఇలా మొక్కలన్నీ పీకేసి గట్టంతా ఇలా క్లియర్గా నీట్గా చేశాను, పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పి. ఎంతైనా సరే వాళ్ళకి ఫ్రీగా ఉండాలి కదా. చూసారా మొహం ఎలా మార్చుకున్నాడో, వాడిని చేయనివ్వలేదంట, మేమే చేసేసామంట అందరం కలిసి, అందుకని అలా మార్చుకున్నాడు. సరేలేరా అని చెప్పి ఇంకా కిందకి వెళ్ళిపోయి ఈ రకంగా అయితే మళ్ళీ గోల మొదలుపెట్టారు, అల్లరి. నేను అరుస్తూనే ఉన్నాను ఓ పక్క నుంచి, రే అరిచండి, అరవండి, ఎంతసేపు అరుస్తారో అరవండి, ఎంతసేపు అల్లరి చేస్తారో చెయ్యండి, మీ పని నేను చెప్తాను అని చెప్పి అరుస్తూనే ఉన్నాను. వాడు చూసారు ఎలా ఎక్కించుకున్నాడో, చిన్నోడు కదా బాగా, ఆడేమో పెద్దోడు. ఇక ఏంటంటే చిన్నవాడని చెప్పి అందరికీ ముద్దు ఎక్కువ, కొట్టడం అన్నిటికి, కొట్టడానికి, పెట్టడానికి, తిట్టడానికి అన్నిటికి చిన్నవాళ్ళకి బాగా హక్కు ఎక్కువ ఉంటుంది కదా. నేనంతా ఇంక ఇల్లంతా సదిరేసుకొని ఎన్నిసార్లు అరవాలరా అని చెప్పి నోటుతో అరుస్తుంటే వినట్లేదు. ఇంకా స్కేల్ పట్టుకొని చేపట్టండిరా అని చెప్పి కొద్ది బెదిరిస్తూ ఉంటే నవ్వుతా భయాన్ని నటిస్తూ ఉన్నారు.
సో అలా నటిస్తూ ఉండగా సరే అని చెప్పి ఒక్కొక్క దెబ్బ కొడితే కొంచెం భయం ఉంటుందిలే అని చెప్పి చిన్నగా ఒక్కొక్క దెబ్బ అయితే కొట్టేశాను. వీళ్ళతో పని ఇలా ఉంటుంది నాకు. ఈవినింగ్ అయితే మాత్రం సండే కూడా రెస్ట్ లేకుండా ఏదో ఒకటి చేసుకుంటా ఉండాలని అనుకుంటాను. కాస్త మన హెల్త్ మేడం ఉంది కదా, ఆవిడ గారు కాస్త సహకరిస్తే అన్ని పనులు చేసుకుంటాను. హెల్త్ సహకరించక ఎక్కడ పనులు అక్కడే వాయిదా పెట్టేస్తూ ఉంటాను. ఇక లాస్ట్ ఫైనల్గా ఈ కొబ్బరి చెప్పులు ఏంటంటే ఈ కార్తీక మాసం కదండి, కార్తీక మాసంలో ఇంట్లో కొట్టినయే కానీ మా పీఠం దగ్గర కొట్టినయే కానీ కొబ్బరి చెప్పులు అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి దాసేసాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకెక్కువగా ఉంటేనేమో స్మెల్ వచ్చేస్తుందని చెప్పి ఈరోజు దానికి అంటే మామూలుగా ఏదో పాలో ఏదో తీసుకుంటా ఉండగా కనిపించింది. ఈ కూరగాయలు కూడా సదరాలి కదా, దాంతో అవి కనిపించింది అనమాట. అలాగ ఇంకా కొబ్బరి చెప్పులనేమో పెంకుల్లో నుంచి వేరు చేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. కొబ్బరి నేను తీసుకోవాలి. తర్వాత ఈ కొబ్బరి చెప్పు ఎందుకు తీసుకున్నాను మీకు తెలుసు కదా, ఆల్రెడీ నేను ఒకసారి చెప్పులో టీ పెట్టాను కదా, ఆ చెప్పు అప్పుడే పడేశాను. మళ్ళీ చెప్పులో టీ పెట్టుకోవడానికి పనికొచ్చిద్దిలని ఆ చెప్పును దాచిపెట్టాను. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను మామూలుగా నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాను. నేను స్టైల్ కోసం అయితే ఎప్పుడు పెట్టుకోను నెయిల్ పాలిష్. ఎప్పుడైనా ఫంక్షన్లకి వాటికి వెళ్ళినప్పుడు పెట్టుకుంటాను, డైలీ పెట్టుకోను. ఇక్కడ చలికాలం కదా, మా గచ్చు చూసారు కదా సిమెంట్ గచ్చు, దాంతో ఏంటంటే కాలు పెడుతుంటే నాకు గోర్లు మూలెమ్మట సూదులతో ఇలా పొడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇలా ఉన్నాయని చెప్పి నేను హాస్పిటల్లో చెప్తే నాకు అమ్మ చెప్పింది అనమాట, అంటే ఒక ఆమె చెప్పింది అనమాట, ఇలాగా ఏంటది అది గోల్డ్ రంగు పెట్టుకో అమ్మ, నీళ్ళు చేరవు, నీళ్ళు చేరితేనే నీకు అలాగ ఉంటుంది అని చెప్పింది. డెలివరీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంట. సూతుకులు అని అంటారంట, అరిచేతుల్లోనూ అరికాలల్లోనూ ఇలాగ గోళ్ళలో మూలలమ్మంట ఇలా వస్తుందంట పెయిన్స్ అని చెప్పారు నాకు. దాంతో ఇంకా నేను అలాగా ఇంకా నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటుంటే వాళ్ళు కూడా వచ్చి అమ్మ నేను పెడతానని గోల్ చేస్తున్నారు. ఇక ఆడపిల్లలు కాదు కదా, ఆడపిల్లలు అయి ఉంటే నన్ను మామూలుగా కాదులేండి. తర్వాత నేను కిందకి వెళ్ళినప్పుడు నాన్న కనిపించి మా తాతలకి ఇవ్వమ్మా అని చెప్పి దీన్నేమో బిర్లా పకోడీ అనే ఏదో అంటారంట. మా ఆయనకి నాకు ఈ పేరు వెంటనే కామెడీగా అనిపిస్తుంది. మా చెల్లికి ఎక్కువ ఇష్టం అంట, దాంతో అక్కకు కూడా ఇష్టమే అని చెప్పి నాకు కూడా కొనిపెట్టాడు. ఇంకా బిర్లా పకోడీ అండ్ జంతికల ప్యాకెట్ ఒకటి తీసుకొని అలా మేము పని మొత్తం పూర్తి చేసేసుకున్నాం. సండే కదా, ఇంకా 7 గంటలకల్లా బిగ్ బాస్ షో స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని వంట అవి అన్నీ అయిపోయినాయి, అవన్నీ చూపించుకోలేదు. ఇక ఫైనల్గా పిల్లలు కూడా స్నానాలు చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీగా ఉన్నారు. ఇంకా వాళ్ళకైతే ఆ బిర్లా పకోడీ పెట్టాను. వీడేంటంటే వాడే గెలుస్తాడని, ప్రియాంక గెలుస్తారని అనుకున్నారు వీళ్ళు. నేను కాదురా, నేను ఆడిపోయి రైతు బిడ్డే గెలుస్తాడురా అని నేను చెప్పాను. సరే చూద్దాంలే మమ్మీ అని చెప్పి రైతు బిడ్డ అదే టైంలో తగ్గేదేలే అని చెప్పి వాడు అంటాడు కదా పుష్ప, అదే వాడు డైలాగ్ ఇచ్చాడనమాట. పచ్చిమిరకాయ తినేసి నేను తగ్గేదేలే అంటున్నాడు. నాకేమో ఇవి ఎక్కువగా ఇష్టం, ఆ జంతికలకు సంబంధించినవి. తింటేనేమో గ్యాసు, తినడానికేమో చాలా ఇష్టం, అందుకని తింటా ఉన్నాను. తర్వాత ఫైనల్గా ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్స్ అనమాట ఇవి. వాళ్ళు ఇచ్చిన లాస్ట్ పర్ఫార్మెన్స్ బిగ్ బాస్ హౌస్లో. ఇక ప్రియాంక అయితే కిచెన్ కదా, కిచెన్లోనే డ్యాన్స్. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చినట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ వీళ్ళందరికీ అంటే సీరియల్ రూపంగా సినిమాల రూపంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. ఇక వీడొక్కడే తెలియదు కదా,